ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా మిమ్మల్ని. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మీరు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాకు అత్యంత దగ్గర వ్యక్తి, దగ్గర ఉంటుంది కదా, ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. హాజరవుతారా? ఏదో అవమానం అయితే పంపినట్టు తెలిసింది, అవమానించినట్టు అయితే తెలిసింది, కానీ ఆయన హాజరవుతారా? ఆయన హాజరవుతే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఆడ సభ? ఈ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాలు ఎట్లా ఉన్నాయో చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు హాజరైనా హాజరు కాకున్నా, కేసీఆర్ గారు కనిపించినా కనిపించకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నాడు కేసీఆర్ గారు. దాన్ని ఎవరు చెరపలేరు. ఓకే, ఆ గౌరవం ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం కాదు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన గౌరవం. తెలంగాణ ప్రజల గుండెల్లో అపారమైన గౌరవాన్ని, ఎవరు చెరిపేయలేని గౌరవాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు ముద్ర వేసుకుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం అసలు నిర్వహణ తీరే చూస్తున్నాం కదా. అవును, ఎట్లా మబ్బుద్ది అవుతుంది? మాకే మబ్బుద్ది కదా ప్రభుత్వ ఉత్సవాలకు. ఇన్ని తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే దిశగా, తెలంగాణ చరిత్రను చంపే దిశగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే దాన్ని మనం పొగుడదామా? దాన్ని మనం ఒప్పుకుందామా? ఒక్కరోజు ఆ దశాబ్ది ఉత్సవాలు, ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాలు, ఇంత ఘనమైన చరిత్ర, ఇంత సుదీర్ఘమైన పోరాట చరిత్ర, 10 ఏళ్ల తన్లాట, ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసం, గెలిపించుకోవడం కోసం 10 ఏళ్ల తన్లాట, స్వరాష్ట్ర తన్లాట, అంతకుముందు పోరాట చరిత్ర, ఇంత ఘనమైన చరిత్ర ఉన్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్కరోజు నిర్వహిస్తావా? ఇది ఎంత అన్యాయం, ఎంత బాధ అనిపిస్తుందండి. తెలంగాణ ప్రేమించే వాళ్ళకు, తెలంగాణ ఇష్టపడే వాళ్ళకు, తెలంగాణతో పెనవేసుకపోయిన జీవితాన్ని గడిపే వాళ్ళకు ఇది గుండెల్ని పిండేదా? ఇది బాధ అనిపించదా? ఇది ఒక్కరోజు నిర్వహిస్తావా నువ్వు దశాబ్ది ఉత్సవాల్ని? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ టైంకు దేశం అబ్బురపడేలాగా, దేశం ఇటువైపు చూసేలాగా ఘనంగా అద్భుతంగా నిర్వహించేవాడు కేసీఆర్ గారు. ప్రపంచ తెలుగు మహాసభలు ఎట్లా నిర్వహించడం మనం చూసినా, ఎంత అద్భుతంగా చేశాడో చూసినాం కదా కేసీఆర్ గారు. అంత అద్భుతంగా ఈ దశాబ్ది ఉత్సవాల్ని నిర్వహించేవాడు కేసీఆర్ గారు. ప్రపంచం ఇటువైపు చూసేటట్లు నిర్వహించేవాడు. కానీ ఈయనేమి వక్ర దృష్టితోని, వక్ర మార్గంలో, తప్పుడు విధానాలతోని, న్యారో మైండెడ్నెస్ తోని వాళ్ళ దశాబ్ది ఉత్సవాలను దారుణ ఉత్సవాలుగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కదా. ఎంత అవివేకం, ఎంత అన్యాయం. సోనియా గాంధీ గారిని పిలుస్తారంట. సోనియా గాంధీ గారు ముఖ్య అతిథి. ఏ హోదాలో ముఖ్య అతిథి? సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంది అందరికి, జాతీయ స్థాయి నాయకురాలు. కానీ ఏ హోదాలో మీరు సోనియా గాంధీ గారిని ఇచ్చింది కదా ఆమె? అట్లా అనుకుంటే పండరి గారు ఇట్లా మాట్లాడితే ఒకసారి చరిత్రను చదువుకోమంటున్నాను నేను, చరిత్రను చదువుకోమంటున్నా. ఇప్పుడు గాంధీ దేశంలో ఉన్న కోట్లాది మంది జనాలను సమీకరించి స్వతంత్ర పోరాటాన్ని నడిపించి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ గొప్పదా, ఇచ్చిన ఎలిజబెత్ రాణి గొప్పదా? ఎలిజబెత్ రాణి గొప్పదా? ఇప్పుడు ఎలిజబెత్ రాణి గొప్పదని చెప్పి రేవంత్ రెడ్డిని చెప్పమను. సోనియా గాంధీ గొప్పది. గాంధీ కంటే, భగత్ సింగ్ కంటే, పోరాటం చేసి తెలంగాణ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళకంటే ఇచ్చిన ఎలిజబెత్ రాణి గొప్పది, బ్రిటిష్ రాణి గొప్పదని చెప్పి రేవంత్ రెడ్డిని చెప్పమనండి, సోనియా గాంధీని చెప్పమనండి. గాంధీ కంటే ఎలిజబెత్ రాణి గొప్పదని చెప్పమనండి. చెప్తే సోనియా గాంధీ కూడా గొప్పదే. తెలంగాణ తీసుకొచ్చింది ఎవరండి? చెమట నెత్తురు దారపోసి అనేక త్యాగాలకు పాల్పడి అనేక బలిదానాలు చేసి అమరవీరులు తెలంగాణ తీసుకొచ్చారు. మొత్తం అసలు విశ్వాసం కోల్పోయిన తెలంగాణ రాదు, తెలంగాణ ఉద్యమం విజయవంతం కాదు, తెలంగాణ రానే రాదు, ఈ ఉద్యమానికి స్కోప్ లేదనుకున్న సందర్భంలో తెలంగాణను మళ్ళా మండించి, తెలంగాణని ఏకతాటిపై నడిపించి, ఢిల్లీ మెడలు వంచి, మూలను ఏకం చేసి, నలుమూలల అగ్గి బరాటల్లాగా మండించి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ కదా. ఇది కాదా చరిత్ర? గాంధీ గొప్పోడైతే కేసీఆర్ గొప్పోడు, ఎలిజబెత్ రాణి గొప్పదైతే సోనియా గాంధీ గొప్పది. ఇప్పుడు తెలుసుకోవాలి, చెప్పాలి వాళ్ళు. చెప్పండి మీరు ఎవరు గొప్పలు? ఎలిజబెత్ రాణి గొప్పదా, గాంధీ గొప్పడా? ఇది చెప్పకుండా, ఇది మాట్లాడకుండా ఎవరి ఆలోచనలు తప్పుదోవ పట్టించే పనులు చేస్తారు మీరు. చరిత్ర మిమ్మల్ని చూసి ఈ తువ్వని ఉమ్మిస్తుంది ఇట్లాంటి పనులు చేస్తే. పాలకులము విశాలంగా ఉండాలి, మెచ్యూరిటీతో పనిచేయాలి. నువ్వు ఆ చైర్ మీద కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి అనే పదవి మీద కూర్చున్న తర్వాత, అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంతకు ముందు ఉన్నప్పుడు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు నీకున్న నీ మనసులో ఉన్న రాగద్వేషాలంటే తీసి అవతల పడేయాలని కుర్చీ మీద కూర్చున్న తర్వాత అందరినీ గుండెలోపై చేర్చుకోవాలి, అందరినీ సమానంగా గౌరవించాలి, చరిత్రను గౌరవించాలి, భవిష్యత్తును ప్రేమించాలి. ఆ దిశగా నీ కార్యాచరణ, నీ ప్రవర్తన, నీ పని విధానం ఉండాలి. అది కదా ముఖ్యమంత్రికి పేరు తెస్తుంది, అది కదా ముఖ్యమంత్రికి శోభనిస్తుంది, అది కదా ఆయన చరిత్రలో నిలబెడుతుంది. కానీ అట్లా లేదే. ఇన్ని అడ్డగోలు పనులా? తెలంగాణలో చిహ్నాలు తీసేస్తా, తెలంగాణ టీఎస్ తీసేస్తా, తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయనతోని రాగం పలికిస్తా, తాళం వేపిస్తా, ఆంధ్ర ప్రాంతం డైరెక్టర్తో తాళం వేపిస్తా, ఈ రాగానికి ఈ పాటకు ఆయనతో తాళం. ఇదా నువ్వు చరిత్ర నిర్మించే పని? ఇదా తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను పరిరక్షించే పనితనం ఇదా? దీన్ని చూసి బాధ అనిపించదా పండరి గారు?
100%. దీన్ని చూసి ఆవేదన కలగదా? ఏమొచ్చి ఇంత కష్టం వచ్చే తెలంగాణకు, ఎంత నష్టం కలుగుతుంది తెలంగాణకు, దీనికోసమా ఇంత త్యాగాలు, దీనికోసమా ఇంత చరిత్ర నిర్మించుకుంది, మళ్ళా తీసుకపోయి వేరే వాళ్ళ చేతిలో పెట్టడానిక ఇదంతా? ఇది చాలా ఆవేదన కలిగిస్తున్న పనులు ఇవన్నీ కూడా. అవును, వాస్తవానికి నిజంగా అదే అనుకుంటుంది. కానీ అదే అంటున్నాను నేను, అసలు చాలా మంది ఈగర్లు వెయిట్ చేస్తున్నారు నిజంగా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, తెలంగాణ కోసం ఎంతో అంత త్యాగం చేసిన వాళ్ళు ఈ దశాబ్దోత్సవాలు ఎట్లా చేస్తారు, ఏం కథ, దాని మీద చాలా చర్చ అయితే నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు చేసే ప్రోగ్రాంలు ఎలాంటి డిజైన్లు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అది ఎంత కామెడీ అయితే రేపు పొద్దున సోషల్ మీడియాలో సినిమా స్టూడియోకి పోయినప్పుడే అర్థమైంది. అంతే, దశాబ్దోత్సవాలు ఉన్నతనం ఏంది, సినిమా స్టూడియోకి పోయినప్పుడే అర్థమైపోయింది క్లియర్ గా. మ్యూజిక్ స్టూడియో పోయినప్పుడు అర్థమైపోయింది ఆయన దశాబ్దోత్సవాలు ఎట్లా నిర్వహించాలనుకుంటున్నాడు, ఏ పద్ధతిలో నిర్వహించాలనుకుంటున్నాడు అనేది అర్థమైపోయింది ఆయనకు. మొత్తానికి ఒకసారి మనం గమనిస్తే తెలంగాణ పోరాటం ఇష్టం లేదు వాళ్ళకి, తెలంగాణ చరిత్ర ఇష్టం లేదు, తెలంగాణ ఆత్మగౌరవంతో అస్తిత్వంతో తన కాళ్ళ మీద తను నిలబడి మనగడ సాగించడం ఇష్టం లేదు వాళ్ళకి. ఆ ఇష్టం లేదు కాబట్టి ఇట్లా తెలంగాణ చరిత్రను చంపే పనులు చేస్తా ఉన్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని అంతం చేసే పనులు చేస్తా ఉన్నారు. ఇది మానుకోవాలి, ఇది మంచిది కాదు. అదే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టేసి రావడంతో రాష్ట్రం ఒక అప్పుల రాష్ట్రం, అసలు ఇది చాలా నెంబర్ 1 స్టేట్ అని చెప్పే దాన్ని కొన్ని ఉన్నటువంటి ఇక్కడ వ్యవస్థల మీద ఫస్ట్ దాడి జరిగింది, శ్వేతపత్రాల పేరిట దాడి జరిగింది. ఇప్పుడు రేపు అదే అంటున్నాను, దశాబ్ది ఉత్సవాలల్లా ఏమని చెప్తారు? ఇలా సోనియా గాంధీ ఇవ్వడం వలన ఈ 10 ఏళ్ల పాటు ఇట్లా ఉందని చెప్తారా, లేకపోతే రాష్ట్రం వెలుగుతుందని చెప్తారా, లేకపోతే రాష్ట్రం బాగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో చెప్పు, తలసరి ఆదాయం పెరగడం తప్పు, తెలంగాణ జిఎస్డిపి పెరగడం తప్పు, దేశంలో తెలంగాణలో ఐటీలో అగ్రస్థాయిలో ఉండడం తప్పు, తెలంగాణ పారిశ్రామిక రంగంలో దేశంలో సాటి లేని మేటి రాష్ట్రంగా ఎదగడం తప్పు, తెలంగాణ పంటల దిగుబడి నుంచి పంటల ఎగుమతికి ఎదగడం తప్పు, తెలంగాణ ధాన్య కావడం తప్పు, తెలంగాణలో ఆత్మహత్యలు పోవడం తప్పు, తెలంగాణలో సకల జనులు సంతోషంగా ఉండడం తప్పు, తెలంగాణలో సాగునీటి వనరులు వసతులు పెరగడం తప్పు, తెలంగాణలో రైతు బంధు ఇవ్వడం తప్పు, తెలంగాణ రైతు బీమా ఇవ్వడం తప్పు, తెలంగాణలో దశాబ్దంలో మొత్తం ఇవన్నీ కూడా తప్పుడు పనులని చెప్పండి దశాబ్ది ఉత్సవాల్లో. అది ఏం చెప్తారు, సంబంధం లేదు కాంగ్రెస్. అవును, ఇవన్నీ చెప్తారేమో కాంగ్రెస్ వాళ్ళు బహుశా దీనికోసమే వాళ్ళు ఇట్లా దశాబ్ది ఉత్సవాలను ప్లాన్ చేస్తున్నారేమో. తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ ఘన విజయాల్ని, తెలంగాణ చరిత్రను చాటి చెప్పడానికి దశాబ్ది ఉత్సవాలు ఉపయోగపడాలి, ఆ దిశగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్పినా కూడా కేసీఆర్ కి పేరు వస్తుంది కదా. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నిపుణులు, మేధావులు, చారిత్రక పురుషులు, చరిత్ర మీద అవగాహన ఉన్న వాళ్ళు, త్యాగదనులతోని ఒక కమిటీ వేసి అవగాహన ఉన్న వాళ్ళతో కమిటీ వేసి నిర్వహిస్తలేరు వీళ్ళు. ఏం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న 3-4 కోటరీ ఏం డిజైన్ చేస్తారన్న ప్రోగ్రాంలు, ఏమేమి డిజైన్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? దశాబ్ది ఉత్సవాలు 10 ఏళ్ళు అయితే తెలంగాణ వచ్చి, ఇప్పుడు వీళ్ళు గొప్పగా ఇచ్చింది చెప్పడానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనుకుందాం, ఉద్యమం చేసిండ్రు, ఉద్యమకారులు చేసిండ్రు, తీసుకొచ్చిండ్రు, కేసీఆర్ ఉద్యమం చేసిండ్రు, సోనియా తెలంగాణ ఇచ్చింది. అది తప్ప ఈ 10 ఏళ్ళలో ఏం చెప్పినా చెప్పుకుంటారు, ప్రజలకు ఏం చూపించుకుంటారు? అదే నేను ఇంతకుముందు చెప్పిన ఇవన్నీ తప్పులు, విజయాలన్నీ తప్పని చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు, ఈ దశాబ్ది ఉత్సవాలు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే దశాబ్ది ఉత్సవాలు ఏం చెప్పాలి? ఇప్పుడు అద్భుతమైన తెలంగాణ 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అద్భుత విజయాల్ని, ఘన విజయాల్ని, సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఐటీలో తెలంగాణ 10 ఏళ్లలో స్వల్పకాలంలో సాధించిన అద్భుతమైన విజయాల్ని కమాండ్ కంట్రోల్ రూమ్ చూపిస్తారా, ఒక కలెక్టరేట్లు చూపిస్తారా, లేకపోతే ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూపిస్తారా, ఒక కాళేశ్వరం చూపిస్తారా, ఓ యాదగిరి గుట్టను చూపిస్తారా? ఇవన్నీ చూపిస్తే కేసీఆర్ గుర్తొస్తాడు కదా. అదే కదా ఇప్పుడు చూడాలి, మనం తమాషా చూడాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చెప్తారు వాళ్ళు దశాబ్ది? నేను చాలా క్యూరియాసిటీ వెయిట్ చేస్తా ఉన్నా. వాళ్ళ కార్యాచరణ చూస్తూ ఉంటే, దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కార్యాచరణ చూస్తూ ఉంటే, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తూ ఉంటే, వాళ్ళు మాత్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాన్ని దారుణ ఉత్సవాలుగా మారుస్తారేమో అనే భయము, ఆందోళన అయితే మాలో ఉంది. ఇది ఒక చారిత్రకమైన ఘట్టము. 10 ఏళ్ల తెలంగాణ, 10 ఏళ్ల పోరాటము. అంతకుముందు తెలంగాణ 6 దశాబ్దాలు ఎంత తనలాడిందో, ఎంత పోరాటం చేసిందో బతకడం కోసం, 3 ముక్కలు దొరకడం కోసం, నోటికి నీళ్లు దాహం తీర్చుకోవడం కోసం, పొలాలను తడపడం కోసం, పొలాల దాహార్తిని తీర్చడం కోసం ఎంత తనలాడిందో తెలంగాణ. తన గ్రామంలో తను బతకడం కోసం, తన ప్రాంతాల్లో తను బతకడం కోసం, ఆత్మగౌరవంతో బతకడం కోసం ఎంత కొట్లాడిందో, ఎంత తనలాడిందో, ఎన్ని త్యాగాలు చేసిందో తెలంగాణ. 10 ఏళ్లలో కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా అన్ని కష్టాలు పడ్డది తనలాడింది ఎదగడం కోసము, తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం అంత కష్టపడ్డది తనలాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకాలుగా తనలాడి
సంఘర్షణకు గురవై కేంద్ర ప్రభుత్వంతో కొట్టాడి పక్క రాష్ట్ర ప్రభుత్వంతో పంచాయతీలను తెంచుకొని అనేక రకాల కసరత్తులు చేసి అనేక రకాల అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి 450 సంక్షేమ పథకాలు రూపకల్పన చేశాడు. అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాడు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల్ని మళ్ళా జీవం పోశాడు. వేలాది చెరువులకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చాడు. ఐటీ పరిశ్రమ ద్వారా కొత్తగా 5.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాడు తెలంగాణలో. 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని విజయాలని, ఎంత తన్లాట దాని వెనుక, ఎంత సంఘర్షణ ఉంటుంది దాని వెనుక, ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఎంత సంఘర్షణ ఉంటుంది. 2000 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దశాబ్దంన్నరకు ముందు ఏర్పడ్డాయి కదా ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు. మరి ఆ రాష్ట్రాల్లో ఇన్ని ఉద్యోగాలు భర్తయినాయా? ఆ రాష్ట్రాల్లో ఐటీ ఇట్లా ఉందా? ఆ రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగం ఇంత అభివృద్ధి చెందిందా? వాటన్నింటికంటే అద్భుతమైన విజయాల్ని చిన్న రాష్ట్రము స్వల్పకాలంలో సాధించింది కదా. ఇది ఎంత ఘనకీర్తి. దీని వెనక కేసీఆర్ ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత తన్లాడి ఉంటాడు, ఎంత కసరత్తు చేసి ఉంటాడు, ఎంత సంఘర్షణకు గురై ఉంటాడు. కాబట్టి దీన్ని మనం చెప్పుకోకుండా, ఈ విజయాన్ని కీర్తించకుండా దశాబ్ది ఉత్సవాలకు అర్థం ఉంటుందా పండుగ? చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నాను అన్నగారు. నేనైతే దీని మీద నాకు అసలు వాళ్ళు అంటే ఏమన్నా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే కొన్ని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది కదా, లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి, లేకపోతే తెలంగాణ ఈ 10 ఏళ్ల పాటు సాధించిన గొప్ప గౌరవానికి, లేకపోతే ఈ తెలంగాణ ఈ 10 ఏళ్ళు సాధించిన అభివృద్ధిని కూడా మనం ఒకసారి అక్కడ చూపించాల్సి వస్తుంది. అక్కడ చూపించేటప్పుడు అక్కడ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి దాదాపుగా ఒక 60-70% తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు దాదాపుగా, అంతేనే కదా. ఎవరో ఒక చిన్న చితక 2-3 తప్ప ఒక 70-80% సాక్షాత్ ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వాళ్ళు అయితేనేది, కొంతమందికి అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం కూడా లేదు. ఆ వేసే దాంట్లో ఏ ఒక్కటి వేసినా కూడా ఇది కేసీఆర్ చేసిందే కదా అని చెప్పేసి ప్రజలకు రాదా? ఇప్పుడు బహుశా ఆ భయం ఉండి ఉంటుంది. దశాబ్ద ఉత్సవాలు ఒక్కరోజు కుదించడం వెనక అదే భయం ఉండి ఉంటుంది. ఘనంగా చేయాలంటే ఇవన్నీ చెప్పాలి కదా. ఒక 10 రోజులు 15 రోజులు చేయాలంటే, ఘనంగా నిర్వహించాలంటే 10-15 రోజులు చేయాలంటే అందరినీ ఇక్కడికి ఆహ్వానించి వివిధ రాష్ట్రాల నుంచి అందరిని ఆహ్వానించి తెలంగాణ ఘనకీర్తిని, తెలంగాణ ఘన చరిత్రను చెప్పాలంటే ఈ కేసీఆర్ చేసిన విజయాలు చెప్పాలి, ఇవన్నీ చూపించాలి. కాబట్టి ఒక్కరోజు కుదించాలి. దీని వెనక ఒక్కరోజు కుదించడం వెనక ఈ కుట్రనే ఉంది. తెలంగాణ విజయాలు దాచిపెట్టే కుట్ర, తెలంగాణ ఘనకీర్తిని దాచిపెట్టే కుట్ర, తెలంగాణ కీర్తిని దాచిపెట్టే కుట్ర ఇది. కాబట్టి ఈ కుట్రలో భాగంగానే తెలంగాణ కీర్తిని, ఘన విజయాన్ని దాచిపెట్టే కుట్రలో భాగంగానే ఒక్క రోజుకి రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాన్ని కుదించింది. దీన్ని తెలంగాణ బుద్ధిజీవులు గమనించాలి, ఎండగట్టాలి, అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రేమించే వాళ్ళు ఎవరు, తెలంగాణ నిలబెట్టే వాళ్ళు ఎవరు, తెలంగాణ కూల్చే వాళ్ళు ఎవరు, తెలంగాణ చరిత్రకు వైభవాన్ని అద్దే వాళ్ళు ఎవరు, తెలంగాణ చరిత్రకు మచ్చ తెచ్చే వాళ్ళు ఎవరు అన్నది తెలంగాణ సమాజం గుర్తించాలి దయచేసి. 100% గుర్తించకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం కూడా ఈగర్లీ పెద్ద దూరం ఏం లేదు కదా, మహా అయితే ఇంకో వారం రోజులు ఉన్నట్టుంది.